పురాతనమైనటువంటి ఆలయము, మంచి అరణ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయము, రామాలయము, మరియు ముఖ్యంగా ధన్వంతరి ఆలయం అని చెప్పాలి. ఎన్నో మూలికలతో కూడుకున్నటువంటి ఈ యొక్క వనములో మాకు స్వామివారి దర్శనము పూజారి ద్వారా, మా ప్రభుస్వామి ద్వారా కలగడం మాకు ఆనందం. మరి గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవు మహేశ్వర అని అన్నాడు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుల సాంప్రదాయంలో చూసినట్టయితే ఒక గురువు ద్వారానే ఈ యొక్క మానవాళి తరించే అవకాశం ఉంది. కనుక ఈ రాముడు కానీ, కృష్ణుడు కానీ, అమ్మ కానీ, ఏ దేవత అయినా కూడా నువ్వు తెలుసుకోవాలంటే గురువు ద్వారానే సాధ్యము. ఆ గురువు చెప్పినటువంటి ఉపదేశ మంత్రము ద్వారానే మనము తరిస్తాము అనేటువంటిది మానవాళికి కూడా అందరూ తెలియజేస్తూ, మరి ఇట్లాంటి యొక్క అద్భుతమైనటువంటి ఆలయంలో మాకు దర్శనం దొరకడం అనేటువంటిది ఆ యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మా గురుదేవులు ఓంకారదత్త మహారాజ్ మరియు నేను ఆరాధించే శ్రీ గురుదత్త, శ్రీ కాళీమాత దేవతల యొక్క అనుగ్రహం వల్ల కలిగింది. మరి ఇది మరో 2-3 సంవత్సరాలలో దివ్యమైనటువంటి క్షేత్రంగా మారుతుంది అనేటువంటిది మా మనసులకు తట్టుతున్నటువంటి విషయం. అద్భుతమైనటువంటి ఆ యొక్క శక్తిని మనందరికీ కూడా ప్రసరింపజేసి ఆ యొక్క శ్రీరాముని యొక్క అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. ఆ యొక్క జగన్నాథుడైనటువంటి నారాయణమూర్తి మనకు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ, శ్రీరామచంద్ర మహారాజుకి జై.